హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పండు. ఏంట్రా వీడు 4 నెలలకు ఒకసారి వస్తాడు, వెల్కమ్ బ్యాక్ అంటాడు, 2 వీడియోలు అప్లోడ్ చేస్తాడు, మళ్ళీ కన్రాడింగ్ అడ్రస్ ఉండదు అనుకుంటున్నా. కానీ ఈసారి కన్ఫర్మ్ గా చెప్పాలన్నా కూడా నాకు సిగ్గు కాదు, మానం పోయినట్టు అయిపోతుంది. ఇప్పటికి 2-3 టైమ్స్ ఇలా చేసి మళ్ళీ గివ్ అప్ అయితే ఇచ్చేసాను. కానీ ఈసారి గివ్ అప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా చేయాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ అయితే కడప టు అరకు ట్రిప్ వెళ్తున్నాం బైక్ లో. నేను గౌతంగాడు 900 కిలోమీటర్స్ టోటల్ కలిపి. ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. బైక్ లో అంటే కష్టపడి నేను వ్లాగ్స్ తీసుకోవాలి, నేను షార్ట్స్ అప్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాలో, యూట్యూబ్ లో అనేసి గొడవపడి వాళ్ళని ఒప్పించి ప్రజెంట్ మేము బెద్వేల్ హైవేలో అయితే ఉన్నాము. కడప నుంచి ఒక 1 అవర్ ముందు అయితే స్టార్ట్ అయ్యాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా, ఆ వీడియోలో ఎక్కడే కానీ నేను ల్యాగ్ చేయను. మేము ఏమేం చేసాం, మేము ఎక్కడెక్కడ స్టే చేసాం, ఇది మాత్రమే చూపిస్తాను. వీడియోలో ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు చూసుకుంటాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకసారి. ఫైనలీ నేను గౌతంగాడు అయితే అరకు ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము. లేదా గౌతమ్ ఏం కదా చెప్పేది ఏం లేదు. 900 కిలోమీటర్స్ 1 డేలో కంప్లీట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు నైట్ 10 కల్లా అరకులో ఉండమా అనేది ఛాలెంజ్. మ్యాక్సిమం అరకు వెళ్ళిపోతాము, ఇంకా లేదు మా వల్ల కాదు డ్రైవింగ్ చేయలేము అన్నప్పుడే వైజాగ్లో స్టే అయ్యి రేపు మార్నింగ్ అరకుకి అయితే స్టార్ట్. వ్లాగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ 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 కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది వ్లాగ్, బాయ్ కాదు. నేను ప్రతిసారి ఏ ట్రిప్కి వెళ్ళా కూడా ఈ సోపు బ్రష్ అయితే కన్ఫర్మ్ గా మర్చిపోతాను, అస్సలు గుర్తే ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు తెచ్చుకుంటాను. ప్రతిసారి మా అమ్మ ప్రతి నెల తెచ్చే సరుకుల్లో సోప్ కన్నా నేను బయట ఎక్కువగా కొనుక్కునే సోపులే నా దగ్గర ఎక్కువ ఉంటాయి. అందుకనేసి ఈసారి లగేజ్ ప్యాక్ చేయడానికన్నా ముందు సోపు బ్రష్ తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా లగేజ్ అంతా అయిపోయాక లాస్ట్ లో అయితే సోపు బ్రష్ కూడా బ్యాగ్ లో పెట్టేసా. గౌతంగా రెడీ అయిపోగానే కాల్ చేసి ఒకసారి వాడి ముఖంలో సంతోషం చూడండి, ఈ ట్రిప్ కి వెళ్తున్నామని ఎంత సంతోషంగా ఉన్నాడు. అనుకుంటున్న ట్రిప్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఎంజాయ్ ఫ్రెండ్స్, బై. ఇంకా మా అమ్మకి బాయ్ చెప్పేసి గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి కూడా బాయ్ చెప్పేసి స్ట్రైట్ గా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే నైట్ హెల్మెట్స్ తెచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాము. ఇంకా ఆ హెల్మెట్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్ట్రైట్ గా ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళి నా బైక్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించేశాను. మా ఇంట్లో వాళ్ళు గౌతమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు అయితే ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించాము బైక్ లో వెళ్ళడానికి. నాకు ఇప్పటి నుంచి కాదు, నా బైక్ కొనుక్కున్నప్పటి నుంచి ఒక చిన్న అలవాటు ఉంది ఫ్రెండ్స్. నేను మాక్సిమం ఒక 50 కిలోమీటర్స్కి పైగా ఏ లాంగ్ డ్రైవ్ వెళ్ళా కూడా ఈ ట్రాన్స్జెండర్ అక్క వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే వెళ్తాను. నేనే అని కాదు, చాలా మంది వెళ్తూ ఉంటారు. నాకైతే చాలా అంటే చాలా నమ్మకం వీళ్ళ మీద. వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటే సేఫ్గా ఉంటాం అనేసి. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ప్రయాణం లక్షణంగా ఉండాలి. బాయ్. హాయ్ చెప్పు సార్ కెమెరాకి. హాయ్. ఓకేనా. బాయ్. ఈ అక్క బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నాకు ఈ కాయిన్ అయితే ఇచ్చింది. ఈ కాయిన్ మన దగ్గర ఉంటే చాలా మంచి అంట ఫ్రెండ్స్. చాలా మంది ఇలాంటి కాయిన్స్ ఇంట్లో కూడా పెట్టుకొని ఉంటారు, ఇలాంటి అక్క వాళ్ళు ఇచ్చింటి. ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ బైక్ డ్రైవింగ్ చేసి 200 కిలోమీటర్స్ ప్లస్ అయితే వచ్చేసాము. ఏంటో వీడియో స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే 200 కిలోమీటర్స్ ప్లస్ వచ్చేసి అంటున్నావు, కథలు పడుతున్నావు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను చెప్పా కదా వీడియో లాగ్ చేయను అనేసి. మెయిన్ ప్లేస్ లలోనే వీడియో స్టార్ట్ చేస్తాను. టైం అయితే 9 దాటిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆకలి వేస్తుంది అనేసి నేను గౌతంగాడు ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము టిఫిన్ తిందాం అనేసి. కానీ గౌతంగానికి ఏదో లైట్ గా హెల్త్ బాగాలేదంట, అందుకని వాడు టిఫిన్ తినలేదు, నేను ఒక్కనే తిన్నాను. ప్రెసెంట్ వచ్చేసి ఒంగోలుకి ఒక 31 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్. అంతే, చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాము. నాకు లైట్ గా భయం వేస్తుంది, 125cc బైకే కదా ఏమన్నా అవుతుందని. గౌతంగాడికి ఫుల్ హెడ్ ఏక్ ఉంది అనేసరికి ఇంకా స్ట్రైట్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ అయితే తీసుకున్నాము. ఆ అక్క చాలా మంచి టాబ్లెట్స్ ఇచ్చింది. గౌతంగా టాబ్లెట్స్ వేసుకున్న 1 అవర్ కి అయితే తగ్గిపోయిందంట హెడ్ ఏక్ మొత్తం. బయట ఎండ అయితే సావగొడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి నేను ఆ కోట్ తీసేసి ఓన్లీ టీ షర్ట్ పైన అయితే డ్రైవ్ చేస్తున్నా. ఈ టీ షర్ట్ వేసుకొని పోతుంటే అందరు నన్ను ఏదో వింత జీవి చూస్తున్నట్టు చూస్తున్నారు ఊర్లలో. పాటు విజయవాడకు వచ్చేలోపు అయితే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే ఫిల్ చేస్తున్నాము. ఈ సెకండ్ ఫుల్ ట్యాంక్ మళ్ళీ ఎక్కడ అయిపోతుందో అర్థం అవ్వట్లేదు. మేమైతే అరకు వెళ్లే లోపు 2 ఫుల్ ట్యాంక్లు అనుకున్నాం, కానీ విజయవాడకి ఒక ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది.
మొత్తం రూట్ అంతా హైవేనే ఫ్రెండ్స్. ఈ హైవేలో చుట్టూ కొండలు చూసుకుంటూ వెళ్తుంటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అరకు ట్రిప్ వీడియోలని నేను 90% వాయిస్ ఓవర్ తోనే కంప్లీట్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియోలో డైరెక్ట్ గా మాట్లాడడానికి గోప్రో కెమెరా అయితే తీసుకెళ్లలేదు. నార్మల్ కెమెరాతో తీస్తే మొత్తం నాయిస్ అంతా వస్తుంది. అందుకనేసి నేను సెపరేట్ గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒకసారి ఈ ఫుల్ వీడియో మొత్తం చూసి నేను ఇచ్చే వాయిస్ ఓవర్లు ఏమైనా తప్పులు ఉన్నాయా, నేను చూపించే వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నాయా చూసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సజెషన్స్ నేను కన్ఫర్మ్ గా పాటిస్తాను. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 80-90 స్పీడ్ లో పోతానే ఆ లొకేషన్ తీసి బైక్ ఆపేసి మరీ ఫొటోస్ దిగుతున్నాం. చూడండి ఎలా ఉందో. ఈ ఫుల్ చుట్టూ మొత్తం పంట పొలాలు, లాంగ్ లో అడవి కాదు సారీ కొండ. ఏం కథ. ఇప్పటికి జస్ట్ 3 చోట్ల ఆపాము. మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు ఒక చోట, పెట్రోల్ పట్టించుకున్నాను ఒక చోట, ఇంకో చోట ఇప్పుడు ఫొటోస్ దిగడానికి. మాక్సిమం ఇంకొక చోట ఆఫ్టర్నూన్ తినేదానికి ఒక చోట ఆపి నాన్ స్టాప్ అరకు కొట్టేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. చూద్దాం నాన్ స్టాప్ అరకు 900 కిలోమీటర్స్ మార్నింగ్ నుంచి నైట్ లోపు వెళ్తామా లేదా అనేసి. ఎరా పోతామా పోమా? నువ్వు ఫోన్ ఇస్తావా? అదే బ్యాగ్ వేసుకో. వీడు చూడండి ఫ్రెండ్స్, సీట్ గట్టిగా ఉందని కింద అదేందో వేసుకొని వచ్చినాడు వన్ కోటు. ఫైనల్లీ ఒక 400 కిలోమీటర్స్ తర్వాత ఫుల్ ఆకలి అవుతుంటే బైక్ అయితే ఆపాం ఫ్రెండ్స్ తిందామనేసి. ఇక్కడ ఆపి చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయని నేను ఇన్ని కిలోమీటర్స్ బైక్ డ్రైవింగ్ చేసేంతవరకు నాకు అసలు తెలియలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంగా ఉంది బైక్ డ్రైవ్ చేయడము. డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లగా నిద్ర వస్తుందని ఇంకా బైక్ స్టాప్ చేసి ఫేస్ వాష్ అయితే చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాము ఈ జర్నీని. అలా ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. లేదో రాజమండ్రి దగ్గర అయితే పోలీసు వాళ్ళు బైక్ చెకింగ్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మాకు అసలైన సావు మొదలైంది. ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న వాళ్ళందరూ ఆ పోలీసు వాళ్ళకి భయపడి వేరే రూట్ ఏదైనా ఉందేమో అనేసి అయితే చెక్ చేస్తున్నారు. నేను కూడా ఈ అన్న వాళ్ళతో కలిసి ఉన్నాను. నాకు రాజమండ్రిలో వేరే రూట్స్ ఏం తెలియదు అనేసి. వీళ్ళలోంచి ఒక అన్న అయితే మీకు వేరే బైపాస్ లోకి చూపిస్తారండి అనేసి ఆ బైపాస్ లోకి అయితే పిలుచుకొస్తున్నాడు. ఇంక ఈ బైపాస్ లోకి అయితే వచ్చేసాం. మాకున్నంత దళిద్రం ఎవరికే కాలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎంత దళిద్రం అంటే, ఇదే వీడియో ఒక 1 minute ముందు నేను రికార్డ్ చేశా, చూసుకోకుండా 2x లో పెట్టి రికార్డ్ చేశా. నా ఫేస్ తప్పక ఏం కానీ రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ 1x లో పెట్టి రికార్డ్ చేస్తున్నా. ఇదే రూట్ లో వెళ్ళాం, ఇదే హైవేలో వెళ్తున్నప్పుడు ఇంకో గూగుల్ మ్యాప్స్ లో ఇంకో రూట్ చూపించింది. దానికి 5 kilometers తగ్గుతుంది అనేసి ఆ రూట్ వెళ్తే ఆ రూట్ వెళ్ళాం. 2 kilometers వెళ్ళామో లేదో పోలీసు వాళ్ళు పడుతున్నారు బైక్. మా దగ్గర హెల్మెట్, బైక్ ఆర్సీ అన్నీ ఉన్నాయి కానీ లైసెన్స్ లేదు. అదొక్కటి లేకుండా కూడా మమ్మల్ని ఇంకా సావగొడతారనేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊర్లలో నుంచి షార్ట్ కట్ ఏమైనా ఉందా అని ఎత్తుకుంటా 30 kilometers ఎక్స్ట్రా తిరిగి లాస్ట్ కి మళ్ళీ ఇదే హైవే మీదకి వచ్చాం. చూడండి ఎంత దళిద్రమో. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు మాకు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. నడుములు అయితే మామూలుగా నయట్లేదు బైక్ లో వెళ్తుంటే. ఫస్ట్ బైక్ రైడ్ అయితే ఏమో అనుకున్నాం కానీ మా ఇంట్లో వాళ్ళు, గౌతంగాడ వాళ్ళు ఎవరే కానీ వద్దన్నారు ఫస్ట్. కానీ ఇంకా మేము మొండుపట్టు పెట్టి అదే పనిగా ఇంట్లో వాళ్ళకి ఒప్పించి బైక్ లో అయితే వచ్చాము. ఒక ఫ్రెండ్ చూద్దాం, మాక్సిమం 99% ఈరోజు రాత్రి నైట్ ఏ టైం అయినా కూడా అరకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఇంకా లేదు కాదనేటికైతే వైజాగ్ లో స్టే చేసి వైజాగ్ బీచ్ చూసుకొని రేపు మార్నింగ్ వ్యూ చూడడానికి అరకు అయితే వెళ్తాము. చూద్దాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. అరకు వెళ్తామా నైట్, లేకుంటే వైజాగ్ లో స్టే చేస్తామా అనేది. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో మొత్తం నెక్స్ట్ డే వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే మేము నైట్ కొన్ని కారణాల వల్ల వీడియో అయితే తీయలేకపోయాము. మేము అసలు ఛార్జింగ్ వైర్ తీసుకెళ్లలేదు, ఓన్లీ పవర్ బ్యాంక్ కేబుల్ అయితే తీసుకెళ్లాము. మేము చేసే జర్నీలోనే మా పవర్ బ్యాంక్ లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. నైట్ లోపు ఎలాగైనా అరకు వెళ్ళిపోవాలనుకున్నాం. కానీ వైజాగ్ నుంచి అరకు వెళ్లే రూట్ లో ఫుల్ పోలీస్ చెకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి నైట్ వైజాగ్ లో స్టే చేసి మార్నింగ్ లేసి అరకు వెళ్తున్నాం. ప్రెసెంట్ మేము వైజాగ్ టు అరకు రూట్ లో ఉన్న అరకు ఘాట్ సెక్షన్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. చుట్టూ మలుపులే ఉన్నాయి ఘాట్ మొత్తం, చుట్టూ అడవి, మధ్యలో రోడ్ అయితే ఉంది.
కింద పడితే కింద పడితే మామూలుగా ఉండేది మరలే. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్లో చూడండి, ఇక్కడ ఘాట్ రోడ్లో ఎక్కేటప్పుడు మధ్యలో ఒక వ్యూ పాయింట్ అనుకోండి, వ్యూ పాయింట్ చూసేదానికి ఇక్కడ కట్టినట్టున్నారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి కిందకి మొత్తం అన్ని కొండలన్నీ కనొస్తున్నాయి. కింద చూడండి, మనం కింద స్టార్టింగ్ పాయింట్ అక్కడ కనొచ్చేది ఇక్కడ, అది కింద స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచే మేము ఇక్కడికి వచ్చాము. ఘాట్ సెక్షన్ అయితే మొత్తం మలుపులే, ఫుల్గా తిరిగి రావాలి. నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండింది. ఈ అరకు ఎక్స్పీరియన్స్ నేను, ఇది సీజన్ కాదు కదా, మ్యాక్సిమం జూలై లేదా జనవరి ఈ టైంలో ఫుల్ వర్షాలు పడుతుంటాయి. ఇప్పుడు వర్షం పడదేమో, సీజన్ కాదు, మనం ఏం చూపించలేము, ఏం ఎంజాయ్ చేయలేము అనుకునే ఒక థాట్తో అయితే వచ్చాను. కానీ ఇప్పుడు వర్షం పడింది. ఆ వర్షం పడ్డాకైతే నేను నెక్స్ట్ లెవెల్ హ్యాపీ అయిపోయా, ఫుల్ ఎంజాయ్. ఇంకా పైకి వెళ్ళలేదు మేము, పైకి వెళ్ళి మొత్తం ఏమేం చేసా, ఏమేం చేయబోతున్నాం అన్నీ చూపిస్తా. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అరకు లాక్స్ అన్ని నా ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్స్ప్లోర్ విత్ పండు అని ఉంటుంది. కన్ఫామ్ గా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క రోజు ఒక వ్లాగ్ లా అయితే తీస్తాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తానో ఫుల్ వీడియో. నైట్ టెంట్ లో కుకింగ్ చేసుకుంటాం. అది ఆ కుకింగ్ చేసుకునేటప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక ఫన్నీ గేమ్ అయితే ఆడతాము. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త గేమ్, అది కూడా ప్రతిరోజు అప్లోడ్ చేస్తా. డైలీ అప్లోడ్ చేసే వ్లాగ్స్ ని కన్ఫర్మ్ గా చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫైనల్లీ అరకుకి జస్ట్ 42 కిలోమీటర్స్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అరకు అనే బోర్డు ఎక్కడే కానీ కనరాలేదు, ఇదే స్టార్టింగ్. ఈ బోర్డు చూసిన వెంటనే నా ఫేస్ అయితే దీపావళికి పటాకులు వెలిగినట్టు వెలిగిపోయింది. మా అదృష్టం మామూలుగా అంటే మామూలుగా లేదు ఈ రోజు, ఎందుకో కానీ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. నాకైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ వర్షంలో అలా తడుచుకుంటూ ఇలాంటి మంచి మంచి రోడ్లలో వెళ్తూ ఉంటే, వర్షంలో తడుచుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటే నిన్న మార్నింగ్ నుంచి కష్టపడుతూ ఎండలో డ్రైవింగ్ చేసిన కష్టం మొత్తం వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఫైనల్లీ ఇంకా అరకుకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అరకులో వెళ్ళి మేము మా టెంట్ వేసుకునేటప్పుడు అయితే వీడియో ఆన్ చేస్తా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫైనల్లీ ఇక్కడితో మా కడప టు అరకు జర్నీ అయితే ఎండ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి తిరిగాం, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ వస్తుంటాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. వీడియో ఎండ్ చేసే ముందు అందరూ వీడియోని లైక్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, లవ్ యూ ఆల్.